తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా అరటిని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అంతేకాదు పంట సాగు విధానాల పట్ల చుట్టుపక్కల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అరటి తోటను చూడండి. మధ్య మధ్యలో ఆయిల్ పామ్ మొక్కలు కూడా ఉన్నాయి కదూ. ఈ క్షేత్రం మంచిర్యాల జిల్లా దండెంపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న ఈ రైతు పేరే మేడిశెట్టి మహేందర్. ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసిన ఈయన కొన్నేళ్ల పాటు పలు వ్యవసాయ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అయితే వ్యవసాయంపై తనకు మక్కువ ఉండటం, ఇటు తెలంగాణలో పామాయిల్ సాగును ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న 6 ఎకరాల్లో పామ్ మొక్కలను నాటారు. మొదటి 3 ఏళ్ల పాటు ఎలాంటి దిగుబడులు రావు కనుక అంతర పంటగా గ్రాండ్ 9 రకం అరటిని ఎంచుకున్నారు. ఎకరాకు 1400 మొక్కల చొప్పున నాటారు. ప్రస్తుతం అరటి గెలలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా 3 ఏళ్ల పాటు అరటి నుంచి దిగుబడిని పొందుతూ 4వ ఏడాది నుంచి ప్రధాన పంట అయిన ఆయిల్ పామ్ నుండి దిగుబడి తీసుకుంటానని చెబుతున్నారు. అంతేకాదు చుట్టుపక్కల రైతులకు పంటల సాగులో అధిక దిగుబడుల కోసం సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలహాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ 2018లో పాస్అవుట్ అవ్వడం జరిగింది. 2018 అయిపోయిన తర్వాత 2018 to 19 వరకు ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్ చేయడం జరిగింది ఒంగోలులో. తర్వాత 2019లో ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2021లో జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు చేసినంటే మా సైడ్ కూడా రైతులు కూడా మంచి మంచి పంటలు తీయాలనే ఒక నాకు లోపల ఉన్న ఫీలింగ్, అది నా చిన్నప్పటి ఉన్న ఏం అది. అందుకనే జాబ్ రిజైన్ చేయడం జరిగింది. రైతులు ఎలాంటి కల్టివేషన్ చేస్తారు అనేది ప్రాక్టీసెస్ అన్ని చూడడం జరిగింది. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయిల్ ఫామ్ అనే కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం కూడా జరిగింది 2019లో. అది నా మనసులో పెట్టుకొని అది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు 2020లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంటంటే తెలంగాణలో కూడా మంచి వాటర్ సోర్స్ ఉన్నది, అలాగే మంచి భూములు ఉన్నవి అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా సరి చేసుకొని ఏ ఏరియాలో అయితే ఆయిల్ ఫామ్ వస్తుందో అన్ని డిస్ట్రిక్ట్లకు కూడా అలర్ట్ చేసింది. అందులో కూడా ఆ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేసిన దాంట్లో కూడా మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఉండడం జరిగింది. అప్పుడు నేను కన్సల్ట్ అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంతరావు గారు, రిటైర్డ్ JDH. దాంట్లో అంతర పంటగా అరటి వేసుకొని సార్ సలహా ఇవ్వడం జరిగింది. నేను కూడా సార్ సలహా ఇచ్చిన తర్వాత ఏమంటే కొన్ని వెబ్సైట్లు కూడా చూడడం జరిగింది. ఈ ఆయిల్ ఫామ్ అనేది ఎక్కువగా మలేషియా కంట్రీలో ఎక్కువగా ఉన్నది. మలేషియా కంట్రీలో చాలా వరకు కూడా అందరూ ఆయిల్ ఫామ్లో అంతర పంటగా 3 years బనానా తీసుకోవడం జరిగింది. 3 years తర్వాత ఈ బనానా అనేది తొలగించేసిన తర్వాత మళ్ళీ ఏదైనా వెజిటేబుల్స్, లీఫ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మన టమాటా, బెండి, వంగ ఏదైనా వేసుకోవచ్చు. ఈ 3 years ఎందుకు మేము క్రాప్ డిస్టర్బ్ చేస్తలేమంటే రూట్ ఫార్మేషన్ అనేది దెబ్బతినద్దు ఆయిల్ పామ్ది. అందుకనే అరటి వేసుకోవడం జరిగింది. తర్వాత 4th year నుంచి మనకు ఆయిల్ ఫామ్ అనేది దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఈ అరటిని మొత్తం తొలగించేసుకొని అప్పుడు ఓవరాల్గా ఆయిల్ ఫామ్ అనేది షేడ్ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద బ్రాడ్గా లీవ్స్ వస్తాయి. ఆ లీవ్స్ వచ్చిన తర్వాత ఏమందంటే కింద భూమిలో ఉండే తేమ కూడా బయటకు వెళ్ళిపోదు. ఆ రకంగా మనం లోపల కూడా అంతర పంటలుగా కొత్తిమీర కానీ సమ్మర్లో కానీ మంచి కొత్తిమీర కూడా తీసుకోవచ్చు, పుదీనా తీసుకోవచ్చు, తర్వాత లీఫ్ వెజిటబుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ మా ఊర్లో ఇప్పటికీ 6 ఎకరాల అరటిలో 6 ఎకరాలలో ఆయిల్ ఫామ్ కూడా ఉన్నది. దానికంతా ప్రోటోకాల్ కూడా నేనే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఆయిల్ ఫామ్ మీదనే ఎక్కువ ఫోకస్. అరటి అనేది మాకు సెకండరీ. అంటే ఆయిల్ ఫామ్ను గ్రో చేసి ప్రజలకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీలు అవన్నీ అందాలి. ఏ పంటకు కూడా ఇంత మంచి సబ్సిడీ లేదు కాబట్టి రైతులు కూడా అందరూ కూడా గమనించుకోవాల్సింది ఒకే ఒక విషయం, మనకి మొక్కకి మనం 20 రూపాయలు కట్టుకోవాలి. ఒక ఎకరానికి 50 మొక్కలు మాత్రమే పడతాయి. ఒక మొక్క కాస్ట్ వచ్చేసి 193 రూపాయలు. అయితే గవర్నమెంట్ రైతుని 20 రూపాయలకు మాత్రమే కట్టుకోమంటుంది. అంటే ఒక ఎకరానికి 1000 రూపాయలు మాత్రమే రైతు పే చేయాలి. అది కూడా DHO ఆఫీస్ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన మాత్రమే డీడీ తీయాలి. తర్వాత మీకు మొక్కతో పాటు డ్రిప్ కూడా ఇస్తుంది. SC STలో అయితే 100% సబ్సిడీ, BCలో అయితే 90% సబ్సిడీ, OCలో అయితే 80% సబ్సిడీ. ఇందులో కామన్గా అందరికీ GST అనేది 12% అనేది కామన్, ఏ రైతు అయినా కట్టుకోవాల్సింది. తర్వాత ఒక ఎకరానికి వచ్చేసి 4200 రూపాయలు మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఇస్తుంది. అవి కూడా ఎకరానికి 4200 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తుంది. అంటే ఏ పంటకు లేని విధంగా కూడా ఆయిల్ ఫామ్కి గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున చేస్తుందంటే
మనకు ప్రపంచంలో ఆయిల్కి ఎంత డిమాండ్ ఉందనేది అర్థం చేసుకోవాలి. ఈ పంటని వేసుకుంటే గిట్ట మనకు మంచి దిగుబడి వస్తుంది, ప్లస్ ఇందులో మనం వేరే అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఫామ్ ఎందుకు వేసుకోవాలంటే ఆయిల్ ఫామ్ అనేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పటికీ మన భూమి మీద ఎంతవరకు ఎన్నెన్ని కలుషితమైనది అందరికీ తెలుసు. వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, సాయిల్ పొల్యూషన్ ఉంది. ఈ యొక్క అన్నిటికీ కారణం ఏంటంటే రకరకాల మందులు వాడుతున్నాం, రకరకాల ఏవో వేస్తున్నాం. ఆయిల్ పామ్ కూడా పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన ఫర్టిలైజర్స్ 3 రకాలు. ఒకటి ఎన్పికే అనేది 3 వేసుకోవాలి, తర్వాత బోరాన్, మెగ్నీషియం. ఈ 3 వేసుకుంటే మనకు చాలా వరకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని కొనే బాధ్యత ఏ డిస్టిక్లో ఏ కంపెనీ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, వేరే వాళ్ళ చివరి కొనరు. దీని గవర్నమెంట్ కూడా కఠినమైన ఒక మంచి ప్రైస్ అనేది నిర్ణయిస్తుంది. దీంట్లో ఎలాంటి దళారు వ్యవస్థ ఉండదు.